చూస్తే మీ నాన్నని చెప్పుకునే ధైర్యం నాకెప్పుడూ రాలేదు. ఒకప్పుడు అయిన వాళ్ళందరినీ వదులుకొని నాతో పాటే వచ్చింది మీ అమ్మ. చివరికి నేను తను వదిలేసిన తర్వాత పాలు తాగి పసిపిల్లని నిన్ను వదిలేసి తను ఎక్కడికో వెళ్ళిపోయింది. నేను చేసిన తప్పుకి ప్రతిఫలంగా నేను వెతుక్కుంటూ తిరుగుతూ ఉన్నాను. ఆ అనాథాశ్రమం నుండి నిన్ను పిలుచుకొని వచ్చేటప్పుడు నీ జీవితం ఇలా అవుతుందని అసలు నేను ఊహించలేదు. ఇప్పుడు నా వల్ల నువ్వు ఏదైనా ప్రమాదంలో పడకుండా ఉండడం కోసం ఎవరికంటా పడకుండా నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను. మనం ఇంకా ఇప్పటికీ కలవం. దయచేసి నన్ను శపించకమ్మా. రంగయ్య ఫోన్ తీయడం లేదా? కమలా, లక్ష్మికి బాలేదు. తనని వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి. డాక్టర్కి కాల్ చేసి ఇక్కడికి రమ్మను. ఇక తను తట్టుకోలేదు. తను ఇక్కడే ఉంటే తన ప్రాణాలకే ప్రమాదం. నువ్వు ఎవరి గురించి భయపడుతున్నావు? నీకు ఎవరి పర్మిషన్ కావాలి కమలా? చెప్పు, నేను తనని తీసుకెళ్తాను. కుదరదు. ఏమే రంగయ్య ఎక్కడ? వారెంట్ లేకుండా లోపలికి రాలేవు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరికైనా కూడా మీరు వారెంట్ ఉందా వారెంట్ ఉందని అడిగారంటే మీ బిజినెస్ మొత్తం కొలాప్సే. అది తెలుసుకో. అందరి దగ్గర ఉండే వారెంట్ నా దగ్గర ఉంది, చూపించనా? చాలే. చేతి చేతివే చేతివే. ఆయన లోపల ఉన్నారా? అక్క, అది అక్క, ఆయన ముఖ్యమైన మీటింగ్ లో ఉన్నారు. బెంగళూరు నుంచి పెద్ద ఆయన వచ్చారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళండి. అన్నయ్య తప్పకుండా మీ ఇంటికి వస్తారు. ఆయన అనుకున్నప్పుడు మాత్రం వస్తే చాలదు. తప్పుకో. అక్క, ఫోన్ ఎందుకు అటెండ్ చేయడం లేదు? ఇక్కడి నుంచి ముందు వెళ్ళు. కుదరదు. నేను ఇప్పుడే మాట్లాడాలి. వెళ్ళమని చెప్పాను కదా, నేను వస్తాను. కుదరదు. ఇక్కడి నుంచి పోవే. నా జీవితాన్ని నాశనం చేయడానికి వచ్చావా? ఎందుకు వచ్చావు ఇక్కడికి? రంగయ్య కనిపించడం లేదు. అయితే నన్ను వెతుక్కుంటూ వెళ్ళమంటావా? అక్కర్లేదు. ఆ పోలీసోడు వెళ్తాడు. మీరు భయపెట్టినట్టే కొట్టి తిట్టి నిజాన్ని కక్కిస్తాడు. వాడు నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. ఇక్కడికి కూడా వస్తాడు. నేను నష్టపోయేదేమీ లేదు. ఇంకా నాకు ఏ పదవి అక్కర్లేదు. పోరం పోకుతాను.
నువ్వు మధ్యలో వచ్చినందువల్లే, లేదంటే ఈ పాటికి చంపేసేవాడిని. నాకు రంగయ్య కావాలి, ప్రాణాలతో కావాలి. నేను ఆ రోజే చెప్పానుగా, తనతో ఎటువంటి సంబంధం పెట్టుకోవద్దు అని. ఎలక్షన్కి ఇంకా 1 నెలే ఉంది. ఇప్పుడు నువ్వు ఏం చేయాలో అదే ఆలోచించి చెయ్యి.